మనం ప్రస్తుతం ఇప్పుడు శ్రీశైలం సాక్షి గణపతి దగ్గర ఉన్నాం. ఎవరైతే శ్రీశైలం వస్తారో ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం అయిన తర్వాత శ్రీశైల బ్రహ్మరాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. శివయ్య దర్శనం అయిన తర్వాత శివయ్యకి ముందే ఈ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం శ్రీశైలం పూర్తవుతుందని చెప్తుంటారు మన పెద్దలు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీశైలం వచ్చినప్పుడు సాక్షి గణపతి దగ్గరికి వచ్చి తర్వాత శివయ్య దర్శనం చేసుకుని ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకోండి, వచ్చిన కోరికలు తీరుతాయని చెప్తున్నారు మన పెద్దలు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాక్షి గణపతిని దర్శించండి, కోరికలు తీరుతాయని చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీ శ్రీశైలం వచ్చిన వారు ఈ పని మాత్రం చేయండి. ఓం నమః శివాయ. ఇవాళ శ్రావణ సోమవారంతో శ్రీశైలంలో భక్తులతో రద్దీగా నిండిపోయిన శ్రీశైలం. మనం ఎటుపక్క వెళ్ళినా కూడా భక్తులు, ఎక్కడ చూసినా భక్తులే. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు సాక్షి వినాయకుడి దగ్గర నుంచి చూసుకుంటే ఆ రోడ్డు పొడుగు నుంచి వస్తే ఈ శివాలయం దగ్గరికి మనం వస్తాం అనమాట. ఈ శివాలయం దగ్గర మనం భక్తులు ఎక్కడ చూసినా భక్తులు ఫుల్గా ఉన్నారు. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి అందులోకి శివమాలలో వేసుకున్న భక్తులు కానీ మామూలు జనం కానీ కిక్కిరిసిపోయిన శ్రీశైలంతో పాటు జనం ప్రతి సోమవారం కూడా మామూలుగా ఒక ఎత్తు అయితే ఇది ఇంకా చివరి సోమవారం లెక్క శ్రావణ సోమవారంలో చివరి సోమవారం లెక్క మొత్తం భక్తులు మాత్రం చాలా ఎక్కువగా వచ్చారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భక్తులు కోరికలు అయిన తర్వాత వాళ్ళ దీపాలు వెలిగించి వాళ్ళ కోరికలు తీరేలా అక్కడ మొక్కుకున్నట్టు వాళ్ళు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ సోమవారం అసలు ఇంకా పొద్దున మీరు చూసుకుంటే అసలు ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ లేనంత పరిస్థితి. అయితే ఇలాగే ప్రతి సోమవారం కూడా భక్తులు వస్తూ ఉంటారని శ్రీశైలం వాళ్ళు చెప్తున్నారు.